హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఏదైతే ర్యాంక్ అనేది వచ్చిందో ఆ ర్యాంక్ వైజ్గా మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుందని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఉమెన్స్ కాలేజెస్కి సంబంధించిన లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే అది కాకుండా టాప్ కాలేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది, అలాగే అర్థమవుతుంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీకు ఒకవేళ ఈ వీడియో అనేది నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక్కడ మీరు వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు. టీఎస్ ఎంసెట్కి సంబంధించి మనకి ఇక్కడ ఇంజనీరింగ్ వైజ్గా ఉంటుంది, అలాగే అగ్రికల్చర్ అలాగే ఫార్మసీకి సంబంధించి కూడా మనకి ఉంది. అంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం తెలుసుకుంటే మనకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఏ కాలేజ్లో సీట్ వస్తుందని చెప్పేసి ఒక ఐడియా అయితే మనకు వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇక్కడ టీజీసీహెచ్ఈ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి చూసుకుంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి ఏదైతే ఫేజ్ 1 అలాగే ఫేజ్ 2కి సంబంధించి, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఫైనల్ ఫేజ్ కి సంబంధించి, అలాగే స్పెషల్ రౌండ్ కి సంబంధించి మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎక్సెల్ షీట్ లో. సో దీనికి సంబంధించి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ షీట్ కి సంబంధించి చూసుకుంటే నేను గూగుల్ షీట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ అలాగే సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అలాగే స్పెషల్ ఫేజ్ కి సంబంధించిన షీట్ ఉంటుంది. ఇది కాకుండా ఉమెన్స్ కాలేజెస్ కి సంబంధించిన లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మీరు ఎలా సెర్చ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ టోటల్ మనకి కాలేజెస్ కి సంబంధించి కాలేజ్ కోడ్ అనేది ఉంటుంది, అలాగే కాలేజ్ నేమ్ ఉంటుంది, కాలేజ్ అనేది ఏ ప్లేస్ లో ఉంటుంది, ఆ తర్వాత మనకి ఏ డిస్టిక్ లైక్ హైదరాబాద్, రంగారెడ్డి, ఇలా మనకైతే కోడ్ అనేది ఉంటుంది, డిస్టిక్ కోడ్. నెక్స్ట్ కోయిడ్ కి సంబంధించి లేదా గర్ల్స్ కాలేజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కోయిడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ టైప్ లైక్ ప్రైవేటా గవర్నమెంట్ అని చెప్పేసి ఇది. ఇక్కడ వచ్చేసి ఏ టైంలో స్టార్ట్ అయింది మన కాలేజ్ అనేది. ఇక్కడ చూసుకుంటే ఏఐఆర్ మహావీర్ కాలేజ్ అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకి 2010లో స్టార్ట్ అయింది. ఇలా కాలేజెస్ కి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ బ్రాంచ్ కోడ్ అయితే ఉంటుంది, లైక్ సిఎస్సి అని ఉంది కదా, దీనికి సంబంధించి ఫుల్ ఫామ్ కావాలంటే మనకు పక్కనే ఇచ్చారు. లైక్ ఇలా డబుల్ క్లిక్ చేశారనుకోండి, లైక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మనకి ఈ కోడ్ కి సంబంధించి ఫుల్ ఫామ్ అయితే మనకు కనిపిస్తుంది. లైక్ సిఎస్ఎం అంటే ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి ఇలా చూసుకోవచ్చు. అలాగే క్యాస్ట్ వైజ్ గా మనకి లాస్ట్ ఇయర్ కి సంబంధించి కట్ ఆఫ్ ఎక్కడి వరకు ఉంది, లైక్ ఓసీ బాయ్స్ అలాగే ఓసీ గర్ల్స్ కి సంబంధించి బీసీఏ బీసీబీ, లైక్ ఇలా మనకి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అన్ని కేటగిరీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే మనకి ట్యూషన్ ఫీజ్, లైక్ ఏ కాలేజ్ కి ఎంత ఫీజు అనేది ఉంటుంది, ఏ బ్రాంచ్ కి అనేది చెప్పి కూడా ఉంటుంది. అలాగే అఫిలియేటెడ్ టు లైక్ జేఎన్టీయూహెచ్ఆ లేదా ఓయూ క్యాంపస్ కి సంబంధించా లేదా కాకతీయ క్యాంపస్ కి సంబంధించా అని చెప్పేసి ఫైనల్ గా ఇలా ఉంటుంది. ఇలా మీరు చెక్ చేసుకున్నారనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఒక్కొక్కటి కూడా మీరు క్లియర్ గా కూడా మీరు లైక్ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎలా అంటే లైక్ ఇప్పుడు మీకు సిఎస్సి కోర్స్ అనేది కావాలి అనుకోండి, మీకు ఏదైనా ఒక కాలేజ్ అనేది ఐడియా ఉంటుంది కదా, ఆ కాలేజ్కి సంబంధించి మీరు కాలేజ్ని కూడా ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు, అంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. సో అది కూడా నేను చెప్తాను ఎలా అనేసి. మీకు ఈ ఫైల్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఫైల్ అనేది ఓపెన్ చేశారనుకోండి, మీకు ఎడిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు. మీరు ఏంటి అంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి లైక్ డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవడానికి మీకు అప్పుడే ఎనేబుల్ అవుతుంది ఈ గూగుల్ షీట్ అనేది. ఈ గూగుల్ షీట్ అనేది మీరు ఫోన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్లోనే అవసరం లేదు. అంటే మీరు ఫోన్లో కూడా మీరు గూగుల్ షీట్స్ ఓపెన్ చేసేసి అందులో కూడా మీరు ఇట్లా ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు మొబైల్ నుంచి కూడా. ఇక్కడ చూసుకుంటే లైక్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది ఉంటుంది. లైక్ మీరు ఇప్పుడు కాలేజెస్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ జేఎన్టీయూ అని మనం సెర్చ్ చేయాలనుకున్నాం అనుకోండి, ముందుగా ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ అయి ఉన్నాయి అన్నట్టు మనకు టిక్ మార్క్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లియర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇవన్నీ టిక్ మార్క్ అనేటివి వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు కాలేజెస్కి సంబంధించి. ఇప్పుడు జేఎన్టీయూ అనుకోండి, జేఎన్టీయూహెచ్ అని టైప్ చేశాను, మనకి జేఎన్టీయూ కాలేజెస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. లైక్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతేని, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్, అలాగే హైదరాబాద్కి సంబంధించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి జగిత్యాల్ ఆటోనమస్ క్యాంపస్, రాజన్న సిరిసిల్ల, లైక్ సుల్తానపూర్, వనపర్తి క్యాంపసెస్ అన్నీ కూడా వస్తాయి. మీకు ఏ కాలేజ్ కావాలి ఆ కాలేజ్కి సంబంధించి మీకు ర్యాంక్ ఎంతవరకు ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను జేఎన్టీయూహెచ్ హైదరాబాద్కి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి జేఎన్టీయూహెచ్ క్యాంపస్కి సంబంధించి ఇందులో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, దీనికి సంబంధించి మనకి కేటగిరీ వైజ్గా ఏ ర్యాంక్ అనేది ఉంది అని చెప్పేసి చూసుకోవచ్చు మీరు కట్ ఆఫ్. సో కాలేజ్కి సంబంధించిన ఫీజు కూడా మీరు చూసుకుంటే లైక్ ఈ జేఎన్టీయూహెచ్ క్యాంపస్లో ఏంటి అంటే మనకి కోర్స్ వైజ్గా మనకి ఫీజు అయితే చేంజ్ అవుతూ ఉంది. లైక్ ఫస్ట్ కోర్స్కి సంబంధించి 1 lakh రూపీస్ అయితే ఉంది, సెకండ్ వన్ వచ్చేసి 50,000 రూపీస్ అయితే ఉంది.
లైక్ ఇక్కడ చూసుకోవచ్చు బయోటెక్నాలజీకి 1,00,000 రూపీస్ అయితే ఉంది. కెమికల్ ఇంజినీరింగ్‌కి 50,000 రూపీస్ ఉంది. ఇలా మీరు కోర్స్ వైస్‌గా కూడా మీరు ఎంత అమౌంట్ ఉంది ట్యూషన్ ఫీజ్ అనేది తెలుసుకోవచ్చు. సో, మీ కేటగిరీ వైస్‌గా మీరు చూసుకోండి. ఎంతవరకి ర్యాంక్ ఉంది. అంటే మీకొచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఈ క్యాంపస్‌లో ఏదైనా కోర్స్‌లో మీకు సీట్ వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. సో, మనకి ఇది ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి. అలాగే సెకండ్ ఫేజ్‌కి సంబంధించి కూడా లైక్ ర్యాంక్ అనేది చేంజ్ అయింది. అలాగే ఫైనల్ ఫేజ్‌కి సంబంధించి కూడా మీరు సెలెక్ట్ చేసుకొని చూజ్ చేసుకోవచ్చు. మనం ఎంసెట్ కౌన్సెలింగ్‌లో మనం కాలేజెస్‌కి సంబంధించి చూజ్ చేసుకునేటప్పుడు మెయిన్‌గా మీకు ఏదైతే బ్రాంచ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో, సో, ఆ బ్రాంచ్ వైస్‌గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కాలేజ్ అనేది ఇంపార్టెంట్. సో, మీరు ఏదో ఒక కాలేజ్ వచ్చేసింది, అందులో సీఎస్‌సి చేసేసినా అయిపోయింది అని చెప్పేసి కాదు. మీకు మంచి కాలేజ్ కూడా ఉండాలి. ఎందుకంటే మంచి కాలేజ్ ఉంటేనే మనకి ఫ్యాకల్టీ అనేది బావుంటుంది. అలాగే మనకి ప్లేస్‌మెంట్స్ అప్పుడు కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. లైక్ చాలా వరకి చెప్పాలంటే ఎంసెట్ కాలేజెస్ కొన్ని కాలేజెస్ నేమ్స్ చెప్పాల్సిన అవసరం లేదు గానీ, కొన్ని కాలేజెస్ గురించి నేను చెప్తున్నాను. అందులో ఏంటి అంటే మనకి ప్లేస్‌మెంట్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత లైక్ మనకి జాబ్ వచ్చేసిందని చెప్పి మనం హ్యాపీగా ఉంటాము. కాలేజ్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ అయిపోయింది. లైక్ మన నేమ్స్ అనేటివన్నీ ఫ్లెక్స్ మీద ఏసేస్తారు. ఇంత సాలరీ తోటి మాకు ప్యాకేజెస్ వచ్చింది మా కాలేజ్‌లో అని చెప్పేసి, ఇట్లా ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఫ్లెక్స్ ఏస్తారు. వెబ్‌సైట్‌లో పెట్టేస్తారు. అంటే ఇలా చెప్పొచ్చో లేదో, కాకపోతే ఏంటి అంటే కొన్ని కాలేజెస్‌లో మనకి ల్యాబ్స్ అయితే ఉంటాయి గదా! ఆ ల్యాబ్ అయ్యే టైంలోనే లైక్ కాలేజ్‌లోనే కూర్చోబెట్టి మన కాలేజ్ గురించి రేటింగ్ అనేది మనతోటే ఇప్పిస్తారు. లైక్ 5 స్టార్ రేటింగ్ అనేది ఇచ్చేసి లైక్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మనకి ఎంటర్ చేపిస్తారు. అది చూసే వాళ్ళకు బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కాలేజ్ తోపు కాలేజ్ చాలా బావుంది. రేటింగ్ అనేది బావుంది అనుకుంటారు. కాకపోతే మనం అంతగా ట్రస్ట్ చేయలేమన్నట్టు ఆ రేటింగ్స్‌ని చూసి గూడా. అందుకనే లింక్డ్ఇన్ అనేది ఉంటుంది. మనకి జాబ్ సెర్చ్ చేయడానికి. లైక్ లింక్డ్ఇన్‌లో ఏంటి అంటే మనం జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. జాబ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అలానే అందులో లింక్డ్ఇన్‌లో వచ్చేసి ఏంటి అంటే మీరు ఇప్పుడు కాలేజెస్‌కి సంబంధించి గూడా చాలామంది ఆల్రెడీ మీరిప్పుడు సంథింగ్ జేఎన్‌టీయూ కాలేజ్ అనుకోండి. ఇది తోపు కాలేజ్ అనుకోండి. సో, ఇది కాకుండా మీరు ఇంకా వేరే కాలేజెస్‌కి సంబంధించి జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఆ కాలేజెస్‌కి సంబంధించి జేఎన్‌టీయూ అని చెప్పేసి మీరు లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేశారనుకోండి. కొంతమంది లిస్ట్ అయితే వస్తుంది. అందులో ఎవరైతే చదువుకున్నారో. సో, వాళ్ళకి మీరు పర్సనల్‌గా మెసేజ్ చేసి ఈ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ అనేది మీకు చెప్తారు. సో, మీరు ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి లైక్ సిబ్లింగ్స్ ఉండాలని రూల్ లేదు కదా! అంటే మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా మీరు ఏదైతే కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఎవరైనా లేకపోతే మీకు తెలియదు గదా! ఇన్ఫర్మేషన్ అనేది. అందుకని ఇలా చెప్తున్నాను. మనకి ప్లేస్‌మెంట్స్ వచ్చిన తర్వాత గూడా లైక్ కొందరికి జాబ్ ఆఫర్స్ అనేటివి ఇంకా రిలీజ్ చెయ్యరు. లైక్ 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ అలా అయిపోతూ ఉంటుంది గానీ మనకి ఇంకా కన్ఫర్మ్ కాదు. ఇంకా చాలా వరకి చూసి 6 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ బయట సెర్చ్ చేసి కోచింగ్‌కి ఎళ్ళేసి అట్లా గూడా చేసుకునే వాళ్ళుంటారు. అందుకే మెయిన్ బ్రాంచ్ చూసుకోండి. అలాగే కాలేజ్ గూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో, ఏదో ఒక కాలేజ్‌లో మనకి సీఈసీ వచ్చేసింది జాయిన్ అయిపోతా అని చెప్పి మాత్రం మీరు అట్లా అనుకోకండి. మంచి కాలేజెస్‌లో మంచి బ్రాంచ్ అయితే చూజ్ చేసుకోండి. లైక్ మళ్ళీ ఈ టాపిక్‌కొచ్చేసామనుకోండి. ఇక్కడికొచ్చేసి ఏంటి ఇప్పుడు జేఎన్‌టీయూకి సంబంధించి. జేఎన్‌టీయూ కాలేజ్‌కి సంబంధించి నేను ఫిల్టర్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా! సో, మనం ఫిల్టర్ చేసామా లేదా అని చెప్పేసి మనకెలా తెలుస్తుందంటే మనకి ఇక్కడ ఈ సింబల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సైడ్‌కి చూసుకుంటే ఇవన్నీ నార్మల్‌గా ఉన్నాయి కదా! ఇలా మనకి ఇలా వచ్చిందంటే మనకి ఫిల్టర్ చేసామన్నట్టు. ఇది వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేసి లైక్ ఇక్కడ క్లియర్ మీద క్లిక్ చేయండి. లైక్ సెలెక్ట్ ఆల్ మీద సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఓకే మీద సెలెక్ట్ చేస్తే మనకి మళ్ళీ ప్రీవియస్‌గా ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది. ఇలా కాకుండా మనకి వుమెన్స్ కాలేజెస్‌కి సంబంధించిన ఇన్ఫో కావాలంటే కూడా ఇక్కడ కోఎడ్ అని చూపిస్తుంది కదా! ఇక్కడ కోఎడ్ అలాగే గర్ల్స్ కాలేజ్ అని చూపిస్తుంది కదా! ఇక్కడ కోఎడ్ అని తీసేసేయండి. గర్ల్స్ అని సెలెక్ట్ చేసుకున్నాక ఓకే మీద క్లిక్ చేస్తే గర్ల్స్ కాలేజెస్‌కి సంబంధించిన కాలేజెస్ నేమ్స్ వస్తాయి. ఇక్కడ బోయిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, అలాగే బీవీఆర్ఐటీ, గోకరాజు కాలేజ్, జి. నారాయణమ్మ కాలేజ్ ఇలా కాలేజెస్ నేమ్స్ అయితే వస్తాయి. లైక్ ఇలా మీరు నార్మల్ ఇదంతా కూడా మనకి గర్ల్స్‌కి సంబంధించి ఓసీ గర్ల్స్, బీసీఈ గర్ల్స్‌కి సంబంధించి మనకి ర్యాంక్ అనేది ఉంటుంది. ఇది కట్ ఆఫ్ అన్నట్టు. మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఫీజ్‌కి సంబంధించి కూడా మనకి ఇందులో రూ. 75,000 అయితే ఉంది. ఇలా ట్యూషన్ ఫీజ్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఫేజ్ 1కి సంబంధించి కాదు. సెకండ్ ఫేజ్‌కి సంబంధించి కూడా మీరు చూసుకోండి. అంటే మనకి ర్యాంక్ అనేది చేంజ్ అవుతుంది గదా! సో, ఫస్ట్ ఫేజ్‌లో ఏంటి అంటే జేఈఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా మంది గూడా ఒకవేళ వాళ్ళు అప్లై చేసుకుంటే అంటే కొందరు వీఐటీకెళ్తారు, కొందరు మణిపాల్ యూనివర్సిటీస్‌కెళ్తారు, కొందరు ఎస్ఆర్ఎం కాలేజ్‌కి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు గదా! సో, ఫస్ట్ నుంచి సెకండ్ ఫేజ్‌కొచ్చేసరికి మనకి సీట్స్ అనేటివి ఏమైనా రిమైనింగ్ ఉంటే మనకి ఒకవేళ మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, మీరు ఇక్కడ ఆప్షన్స్ చూజ్ చేసుకునేటప్పుడే మీరు చూసుకోండి కరెక్ట్‌గా. అంటే మీరు ఫస్ట్ బ్రాంచ్ వైస్‌గా తర్వాత మీరు కాలేజ్ వైస్‌గా సెలెక్ట్ చేసుకొని మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. చాలా మందికి ఏంటి అంటే 20,000 ర్యాంక్ అలా 30,000, 15,000 ర్యాంక్ వచ్చినా కూడా నాకు ఏదైనా కాలేజ్‌లో సీఎస్‌సీ వస్తుందా? అసలు సీట్ అనేది వస్తుందా? లేదా? అని చెప్పి చాలా మంది ఇట్లా అడుగుతూ ఉంటారు. సో, మీకు కాలేజ్‌లో కంపల్సరీ సీట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ర్యాంక్స్ కూడా ఏ విధంగా అనేసి. ఇక్కడ బోషెట్టి కాలేజెస్‌కి సంబంధించి చూసుకుంటే మనకి సీఎస్‌సీలో 16,000
272 ర్యాంక్ అయితే ఉంది ఓసీ గర్ల్స్‌కి. అదే ఇక్కడ ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే 53,167 ర్యాంక్ అయితే ఉంది. ఎస్టీ వాళ్ళకి 59,204 ర్యాంక్ అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్‌కి చూసుకున్నట్టయితే 16,272 ర్యాంక్ వచ్చినా కూడా సీఎస్సీలో సీట్ అయితే వస్తుంది. ఈ భోషిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఉమెన్స్‌కి సంబంధించి. సో, మీరు ఇలా ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే లైక్ ఇప్పుడు ఈ గర్ల్స్‌కి సంబంధించి కదా నేను ఈ ఫిల్టర్ తీసేస్తున్నాను. లైక్ కోఎడ్ 2 కూడా వచ్చేస్తది. ఇక్కడ సీఎస్సీకి సంబంధించి కావాలి నాకు అన్ని కాలేజెస్‌కి సంబంధించి అంటే మీరు అలా కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ క్లియర్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఎంటర్ చేయండి సీఎస్సీ అని. సో, సీఎస్సీకి సంబంధించి వచ్చింది. ఇక్కడ టిక్ చేసుకున్న అంటే ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి టిక్ మార్క్ అయితే వస్తుంది. ఇక్కడ ఓకే మీద సెలెక్ట్ చేస్తే సీఎస్సీ కోడ్‌కి సంబంధించి లైక్ కాలేజెస్‌కి సంబంధించి అన్ని ర్యాంక్స్ అయితే ఇక్కడ మనకు వచ్చేస్తాయి. సో, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన ర్యాంక్‌కి మీ క్యాస్ట్ వైస్‌గా మీరు చూసుకోండి. మీకొచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందని చెప్పేసి మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా మీకు యూస్‌ఫుల్ అయితే అవుతుంది. కోడ్ వైస్‌గా కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ కాలేజ్‌కి సంబంధించి మీకు కోడ్ తెలియకపోతే మీరు కాలేజ్ నేమ్ కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ కాలేజ్‌కి సంబంధించి దీని మీద క్లిక్ చేశారనుకోండి మనకి ఇక్కడ లిస్ట్ వచ్చింది కదా! ముందుగా ఈ టిక్ మార్క్స్ అన్ని తీసేయాలి. అంటే క్లియర్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ కొందరికి కొన్ని కాలేజెస్ నేమ్స్ ఐడియా ఉంటాయి కదా! ఇప్పుడు వర్ధమాన్ కాలేజ్ అనుకోండి. సో, వర్ధమాన్ అని నేను టైప్ చేయగానే మనకి కాలేజ్ నేమ్ వచ్చేసింది. నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా కొన్ని లైక్ గోకరాజు, రంగరాజు కాలేజ్ ఉంది. ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాసవి కాలేజ్ అనుకోండి. లైక్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మల్లారెడ్డి కాలేజ్. సో, మల్లారెడ్డిలో మనకి చాలా క్యాంపసెస్ ఉంటాయి కదా! ఆటోనమస్ క్యాంపస్ ఉంది. ఉమెన్స్ క్యాంపస్ అయితే ఉంటుంది. ఇందులో ఆటోనమస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత బీవీఆర్ రెడ్డి కాలేజ్. లైక్ ఇది ఆటోనమస్ క్యాంపస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మీరు ఎన్ని కాలేజెస్ కావాలంటే అన్ని కాలేజెస్ ఇక్కడ సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఒకటేసారి కూడా వీటికి సంబంధించిన లిస్ట్ అంతా మీరు చూడొచ్చు. కొన్ని కాలేజెస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా! ఇప్పుడు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. నాకు ఈ కాలేజెస్‌కి సంబంధించి సీఎస్సీ బ్రాంచ్ వైస్‌గా నాకు ఎంత ర్యాంక్ ఉంది అని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు. లైక్ సీఎస్సీ ఒకటేనా అంటే అలా కూడా కాదు. లైక్ నెక్స్ట్ ఈసీఈ అని టైప్ చేస్తున్నా. ఈసీఈ కోర్స్ వచ్చింది. ఆ తర్వాత సివిల్‌కి సంబంధించి టైప్ చేస్తున్నాను. లైక్ సిఐవి అని వచ్చింది. ఆ తర్వాత మెకానికల్. సో, ఎంఈసీ అని వచ్చింది. సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఓకే మీద నేను క్లిక్ చేస్తే నాకు ఇవన్నీ వచ్చేసాయి కదా! లైక్ కంప్యూటర్ సైన్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే మెకానికల్ ఇంజినీరింగ్, అలాగే సివిల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి కాలేజెస్‌కి సంబంధించిన ఇన్ఫో అయితే నాకు వచ్చేసింది. మీరు ఇక్కడ లైక్ కేటగిరీ వైస్‌గా ర్యాంక్ చూసుకోవచ్చు. ఎంతెంత ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది అని చెప్పేసి. సో, ఇందులో ఒక్క దాంట్లోనే కాదు సెకండ్ ఫేజ్‌లో కూడా చూసుకోండి. అలాగే ఫైనల్ ఫేజ్‌లో కూడా చూసుకోవచ్చు. సో, వుమెన్స్ కాలేజెస్‌కి సంబంధించి కూడా నేను ఇచ్చాను. ఓన్లీ ఇది ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇందులో ఉంటుంది. మీరు సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్, అలాగే స్పెషల్ ఫేజ్‌లో కూడా మీరు ఇలానే ఫిల్టర్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో, వుమెన్స్ కాలేజెస్‌కి సంబంధించి అయితే నేను డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఫిల్టర్‌కి సంబంధించి ఇక్కడ వచ్చేసింది కదా! ఇక్కడ మనకి ఇందులో కూడా మీరు లైక్ కోర్స్ వైస్‌గా కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా. లైక్ వుమెన్స్ కాలేజెస్‌కి సంబంధించి కొన్ని కాలేజెస్ ఉన్నాయి కదా! జి. నారాయణమ్మ, గోకరాజు, రంగరాజు, బీవీఆర్ రెడ్డి, బోషిరెడ్డి, సో, కాకతీయ ఇన్‌స్టిట్యూట్, అలాగే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్ ఫర్ వుమెన్స్ కేయూ క్యాంపస్, అలాగే మేఘా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్. ఇలా మీరు చూసుకోవచ్చు. రిషి ఎంఎస్ కాలేజ్, ప్రిన్స్టన్, శ్రీదేవి ఉమెన్స్ కాలేజ్, స్టెయిన్లీ, విజ్ఞాన్. సో, ఇలా మనకు కొన్ని ఉమెన్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫో. టాప్ కాలేజెస్‌కి సంబంధించిన లిస్ట్ కూడా నేను ఈ షీట్‌లో ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. లైక్ ఏ కాలేజెస్ ఉన్నాయి, లైక్ ఏ కోర్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఫిల్టర్ కూడా చేసుకొని చూసుకోవచ్చు. సో, కాలేజెస్ లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది. ఓన్లీ ఇది ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన ర్యాంక్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇలా మీరు సెకండ్ ఫేజ్‌కి సంబంధించి కూడా సేమ్ అలానే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ ఫేజ్‌లో కూడా సేమ్ అలానే మీరు ఫిల్టర్ చేసి చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫిల్టర్ తీసేయాలనుకుంటే మాత్రం ఇక్కడ క్లియర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మళ్ళీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ నేను బ్రాంచ్ వైస్‌గా కూడా ఇది ఫిల్టర్ తీసేస్తున్నాను. సో, క్లియర్ మీద క్లిక్ చేశాను. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఓకే మీద సెలెక్ట్ చేసుకున్నాను. సో, నాకు మళ్ళీ ఎలా అయితే ఈ షీట్ అనేది ఉందో అలానే వచ్చేసింది. సో, మీరు ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా అవుతుంది. లైక్ ఎలా ఉంటుందని చెప్పేసి. అంటే ఎగ్జాక్ట్‌గా ఇదే ర్యాంక్‌కి వస్తుందా అంటే ఇప్పుడు ఫస్ట్ కాలేజ్‌కి సంబంధించి సిఎస్ఈలో 29,416 ర్యాంక్ వచ్చింది. నాకు ఈ కాలేజ్‌లో ఇదే సీట్ వస్తుందా అంటే అది చెప్పలేము. ఎందుకంటే స్టూడెంట్స్ ఆప్షన్స్ పెట్టుకునే దాని మీద బేస్ చేసి
ఉంటుంది అది. సో ఎవరు ఎలా ఆప్షన్ పెట్టుకుంటున్నారు అనేది మనకు తెలియదు కదా. మీకు ఏంటి అంటే ఒక రఫ్ ఐడియా అనేది వస్తుంది. లాస్ట్ ఇయర్‌కి సంబంధించి మనకి కట్ ఆఫ్ తెలిస్తే ఈ ఇయర్‌కి సంబంధించి ఏ విధంగా ఉంది, ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందని చెప్పేసి ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం జరిగింది. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది యూస్‌ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి సజెస్ట్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ఉన్న రిమైనింగ్ కంటెంట్ కూడా చూడండి. జేఎన్‌టీయూ క్యాంపసెస్‌కి సంబంధించి కూడా వీడియో ఉంది. అలాగే టాప్ కాలేజెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే లింక్డ్ఇన్‌కి సంబంధించి నేను చెప్పాను కదా వీడియో మధ్యలో. సో లింక్డ్ఇన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే చేయడం జరిగింది. అలాగే కోడింగ్‌కి సంబంధించి కూడా ఎవరికైనా వీడియోస్ కావాలంటే ఆల్రెడీ మన ఛానెల్‌లో 2 వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఆ 2 వీడియోస్‌ని కూడా చెక్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూస్‌ఫుల్ అవ్వచ్చు. అలాగే ఇది కాకుండా లైక్ జాబ్స్‌కి సంబంధించి గానీ, అలాగే ఐఐఎస్‌టీ కాలేజెస్‌కి సంబంధించి గానీ, అలాగే డీఆర్‌డీఓలో మనకి జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానెల్‌లో ఉంది. ఇలా మన ఛానెల్‌లో ఉన్న కంటెంట్ అంతా ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ యూస్‌ఫుల్ అయింది అనిపించింది అనుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థాంక్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.